హలో అండి. అందరికీ నమస్తే. శశి వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వెళ్ళడమే స్నిగ్ధ శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకుని వస్తుంది. స్నిగ్ధ, శశి, దీప్తి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. జానకి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ప్రభావతి దీప్తితో, ఏ స్నిగ్ధ చూడు, రావడమే చీర మార్చుకుంది. నువ్వు కూడా చేంజ్ చేసుకొని సింపుల్ గా డ్రెస్ వేసుకోపో అంది. దీప్తి శశిని చూస్తుంది. శశి కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తాడు అలాగే ఉండమని. దీప్తి, నాకు ఇలాగే ఉండాలని ఉంది మా, తర్వాత చేంజ్ చేసుకుంటాలే అని నవ్వుతూ శశిని చూస్తుంది. శశి థ్యాంక్స్ అని లిప్ మూమెంట్ ఇస్తాడు. దీప్తి స్మైల్ ఇస్తుంది. జానకి, హా అలాగే ఉండని ప్రభావతి, చూడటానికి కలగా ఉంది అంది. ప్రభావతి సరే అని కిచెన్ లోకి వెళ్తుంది. దీప్తి, అక్క క్యారమ్స్ ఆడదామా అంది. స్నిగ్ధ, దానికి నలుగురు కావాలి కదా, మనం ముగ్గురమే ఉన్నాము అంది. దీప్తి, ఆంటీ వస్తుందేమో అని అంటుంది జానకిని ఉద్దేశించి. జానకి, నాకు రాదు, ఈ క్యారమ్స్ మీరు ఆడుకోండి అని అక్కడి నుండి లేచి తను కూడా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. దీప్తి, సీమక్క వస్తే బాగుంటుంది కదా అక్క అంది. అప్పుడే గుమ్మంలో ఏంటి నా పేరు వినిపిస్తుంది అంటూ లోపలికి వస్తుంది సీమ. స్నిగ్ధ సీమను చూసి నవ్వి, క్యారమ్స్ ఆడేదానికి నిన్ను కలవరిస్తుందిలే అని అంటుంది. సీమ వావ్ ఆడుకుందామంటుంది. నలుగురు ఆడటానికి కూర్చుంటారు. శశి, దీప్తి ఒక జట్టు, సీమ, స్నిగ్ధ ఒక జట్టు ఉంటారు. దీప్తి క్యారమ్స్ కొడుతుంటే శశి అలా కాదు, ఇక్కడ పెట్టి కొట్టు అని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఆట మంచి రసపట్టులో ఉండగా శౌర్య, రవి వస్తారు. స్నిగ్ధ వెంటనే పైకి లేచి శౌర్యకి, రవికి వాటర్ తెచ్చి ఇస్తుంది. శౌర్య నవ్వి వాటర్ తీసుకొని తాగుతాడు. సీమాకు రవిని చూడగానే ముందు రోజు భయపడి రవిని హగ్ చేసుకోవడం గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. రవికి సీమాను పలకరించాలని ఉన్నా కూడా పలకరించడు. స్నిగ్ధ, పోయిన పని ఏమైంది బావా అంది. శౌర్య అత్తని పిలువు చెప్తాను అన్నాడు. స్నిగ్ధ వెళ్లి జానకిని పిలుచుకొని వస్తుంది. జానకి వచ్చి శౌర్య ఎదురుగా సోఫాలో కూర్చొని చెప్పు శౌర్య అంది. శౌర్య రవి చేతిలోని కాగితాలు తీసుకుని జానకి చేతికిస్తాడు. జానకి వాటిని తీసుకుని ఏంటి శౌర్య ఇవి అంది. శౌర్య, అత్త ఇవి అనాథాశ్రమం మీద కేసు వేసిన డూప్లికేట్ వారసుడి ఒరిజినల్ ప్రూఫ్స్, అంటే వాడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్, స్టడీ సర్టిఫికేట్ వాడు కోర్టులో చూపించినవి అన్నీ ఫేక్ సర్టిఫికేట్సే అత్త అని అన్నాడు. జానకి, ఎలా తెలుసుకున్నావు శౌర్య వాడు అసలు వారసుడు కాదని అంది. శౌర్య, అత్త మనం మీ మేడం గారి రూమ్ అంతా వెతికాం కదా, అప్పుడు కొన్ని ఓల్డ్ ఫోటోలు చూసాం కదా అని అన్నాడు. జానకి, హా అవును అంది. శౌర్య, అందులో తను తన భర్తతో కలిసి ఉన్న ఫొటోస్ ని చూశాను. ఫోటోలో ఆయనకు ఇప్పుడు వారసుడు అంటూ కేసు వేసిన వీడికి అస్సలు పోలికే లేవు. అక్కడే అనుమానం వచ్చింది నాకు. పైగా మీరు తను ఎప్పుడు తన భర్త గురించి పొగుడుతూ చెప్పేదే తప్ప సెకండ్ ఫ్యామిలీ ఉన్నట్లు కానీ తనది సెకండ్ ఫ్యామిలీ అని కానీ చెప్పలేదు అన్నారు. ఇంకో విషయం, ఏజ్ ఎంత లేదన్నా ఆయన వయసును బట్టి తన కొడుక్కి మీ వయసు కన్నా పెద్దయి ఉండాలి కదా, కానీ వాడు మీకన్నా చాలా చిన్నవాడు. వాడిని కోర్టులో చూడగానే నాకు కన్ఫర్మ్ అయిపోయింది వీడు ఖచ్చితంగా ఫేక్ అని. అందుకే వాడి ఇల్లు సోదా చేయించా, వాడికి సంబంధించిన చిన్న కాగితాన్ని కూడా తెప్పించాను. సో ఇప్పుడు వాడికి 7 ఏళ్లు జైలు శిక్ష కన్ఫామ్ అని అన్నాడు. జానకి రిలీఫ్ గా, జడ్జిమెంట్ ఎప్పుడు శౌర్య అంది. శౌర్య నెక్స్ట్ గురువారం అత్త అన్నాడు. జానకి శౌర్య చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ శౌర్య, పిల్లలందరి తరపున నేను చెప్తున్నాను, ఫీజు కూడా తీసుకోకపోవడమే కాకుండా ఖర్చులన్నీ నువ్వే భరించావు, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి శౌర్య అంది. శౌర్య, అంటే రుణం తీర్చేసుకొని మాతో బంధం తెంచుకోవాలనుకుంటున్నారా అత్త? మీరు ఎప్పుడైతే మా శివమామయ్య భార్య అని తెలిసిందో అప్పుడే మీరు మాలో ఒకరైపోయారు. ఆశ్రమానికి మీ అవసరం ఉంది కాబట్టే మిమ్మల్ని అక్కడే ఉండనిస్తున్నాము, లేకపోతే మీరు మాతో పాటు ఇక్కడే ఉండేవాళ్ళు. మీరు ఒక కూతుర్ని కని ఉంటే నేనే పెళ్లి చేసుకొని ఉంటాను కదా, డాడీ చెప్పాడు. శివమామయ్యకు నేనంటే చాలా ఇష్టం, నన్ను బైక్లో తిప్పేవాడట, ఎప్పుడు అనేవాడట నాకు కూతురు పుడితే వీడికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అని, కానీ ఆ అదృష్టం నాకు లేదు అని అంటాడు శివాను గుర్తు చేసుకుంటూ. ఆ మాటకు స్నిగ్ధ ఆశ్చర్యం, బాధ కలగలిపి స్నేహాక్కను పెళ్లి చేసుకోవాలని అనుకొని అది ఆగిపోతే పరువు కోసమే నన్ను విడాకులిచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేమో బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టం లేదు అని బాధపడుతున్నాడు అనుకుంటూ బాధగా శౌర్యాన్ని చూస్తుంది. జానకి కళ్ళనీళ్లతో మనసులో, అయితే వీళ్ళ పెళ్లి ఆయన కోరికనా,
శౌర్య, నీకు తెలియకుండానే మీ మామయ్య కోరిక నెరవేర్చావు, తన కూతుర్నే పెళ్లి చేసుకున్నావు అనుకుంటూ స్నిగ్ధాను చూస్తుంది. శౌర్య జానకి కన్నీళ్లు చూసి, సారీ అత్త, మామయ్యని గుర్తు చేసి బాధపెట్లున్నాను అన్నాడు. జానకి కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ, శివాను మర్చిపోతే కదా శౌర్య నువ్వు గుర్తు చేయడానికి, ప్రతి క్షణం తన జ్ఞాపకాలు నాకు మెదులుతూనే ఉంటాయి. నీకు తన కూతుర్ని ఇవ్వాలి అనుకున్నాడు. స్నిగ్ధానే నా కూతురు కదా అంది. అంతా షాకింగ్ గా చూస్తారు. శౌర్య, ఏంటత్తా అన్నాడు. జానకి, అదే శౌర్య, తనను చూసిన క్షణం నుండి నేను స్నిగ్ధాన్ని నా కూతురు అనే అనుకుంటున్నాను. స్నిగ్ధ బాధ మరిచి నవ్వుతూ, అవును కదా బావా, నేను కూడా అందుకేగా అమ్మా అని పిలుస్తాను అంది. శౌర్య స్మైల్ ఇస్తాడు. ప్రభావతి అందర్నీ లంచ్కి పిలుస్తుంది. రవి, నేను బయలుదేరతాను సార్ అని లేస్తాడు. ప్రభావతి, అదేమీ కుదరదు, అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందే అని అనడంతో అందరూ భోజనానికి కూర్చుంటారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ పూర్తి చేస్తారు. లంచ్ అయిన కాసేపటికి రవి బయలుదేరతాడు. సీమ కూడా అందరికీ వెళ్ళొస్తా అని చెప్పి రవి వెనకాలే వచ్చి బైక్ స్టార్ట్ చేస్తున్న రవిని రవి గారు అని పిలుస్తుంది. రవి వెనక్కి తిరిగి, ఏంటి సీమ అన్నాడు. సీమ, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అంది. రవి, చేస్తాను, కానీ నాకు చిన్న డౌట్, క్లారిఫై చేస్తావా? అది నిన్ననే అడగాలి అనుకున్నాను, కానీ అడగలేదు అన్నాడు. సీమ, అడగండి అంది. రవి, నిన్న నువ్వు కావాలనే కదా నేను డాన్స్ వేయలేను, టెన్షన్ గా ఉంది అని చెప్పి సార్ చేత పెర్ఫామ్ చేయించింది అని అన్నాడు. సీమ నవ్వి, అవును రవి గారు, అన్నయ్యకి స్నిగ్ధ అంటే చాలా ప్రేమ, కానీ ఎందుకో స్నిగ్ధకు దూరంగా ఉంటాడు. స్నిగ్ధకు కూడా నాకు తెలిసి అన్నయ్య అంటే ప్రేమే, కానీ అది తను తెలుసుకోలేకపోతుంది. అందుకే వారిద్దరిని దగ్గర చేయడానికి ఆ లోకేష్ గాడి వల్ల వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. మీరేమైనా తక్కువనా? నేను కావాలనే చెప్తున్నానని తెలిసి కూడా నేను చెప్పింది నిజమే అని అన్నయ్యనే డాన్స్ చేయమని ఫోర్స్ చేశారు కదా అంది. రవి నవ్వి, నిజమే, వారిద్దరూ ఒకటవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందుకే సార్ని డాన్స్ చేయమని ఫోర్స్ చేశాను అన్నాడు. సీమ, మీ డౌట్ క్లియర్ అయింది కదా, బైక్ ఎక్కవచ్చా అంది. లేకపోతే నేను క్యాబ్ బుక్ చేసుకునేదా అంది. రవి, అయ్యో సారీ, బైక్ ఎక్కండి అన్నాడు. సీమ బైక్ ఎక్కి కూర్చుంటుంది. రవి, సీమ వెళ్ళిపోతారు. సాయంత్రం దాకా ఉండి జానకి, సెసిల్ కూడా బయలుదేరతారు. శశి వెళ్లే ముందు దీప్తిని చూసి కళ్ళతోనే బాయ్ చెప్పి మనసులో ఈ రోజంతా చాలా హ్యాపీగా గడిచింది, మళ్ళీ ఎప్పుడో తనను చూసే అవకాశం, తన పేరు ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటూ బైక్ లో జానకిని ఎక్కించుకుని బయలుదేరతాడు. డిన్నర్ తిన్నాక స్నిగ్ధ పడుకోవడానికి బెడ్రూమ్ లోకి వెళ్తుంటే చిత్రంగా తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంటే గుండె మీద చెయ్యి వేసుకొని డోర్ దగ్గరికి వెళ్తుంది. శౌర్య డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తలుపు గడియ వేసుకుని ఉండేసరికి స్నిగ్ధ వెనక్కి తిరిగి తలుపుకు ఆనుకొని నిలబడి, ఏంటి బెడ్రూమ్ లోకి వెళ్లాలంటేనే ఇంత గుండెదడగా ఉంది? ఊహ వచ్చినప్పటి నుండి తెలిసిన బావే కదా, కానీ ఇప్పుడు ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది. ఈ ఫీలింగ్ ప్రేమనా? నేను బావని ప్రేమిస్తున్నానా అని ఆలోచనలో ఉన్న స్నిగ్ధ శౌర్య రూమ్ డోర్ తీయడంతో వెనక్కి పడబోతుంటే శౌర్య ఓయ్ అంటూ తన విప్పై 2 చేతులు అడ్డం పట్టి పడకుండా ఆపి సరిగ్గా నిలబెడుతూ, ఇక్కడ ఎందుకు నిలబడ్డావే, నేను ఆపకపోయుంటే పడిపోయుంటావు అన్నాడు. స్నిగ్ధ, నా ఫీలింగ్స్ ప్రేమేనా, అందుకేనా తన టచింగ్ కి బాడీ షివరవుతుంది అనుకుంటూ శౌర్య పడకుండా ఆపడానికి వీప్పై చేతులు పెట్టినప్పుడు తనలో రేగిన అలజడిని గుర్తు చేసుకుంటూ శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. శౌర్య, స్నిగ్ధ అని గట్టిగా పీల్చేసరికి ఆ బావా ఏంటి అనంది. శౌర్య, ఏంటి నీ పరధ్యానం, ఏమైంది నీకు, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో లోకంలో ఉన్నావు అని అన్నాడు. స్నిగ్ధ, సారీ బావా, నువ్వు గడియ వేసుకుని ఉన్నావు, వెళ్ళిపోదాం అనుకుని వెనుతిరిగాను, మళ్ళీ ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాను, నువ్వు తలుపు తీశావు, నేను ఇలా వెనక్కి వాలాను అని చెబుతూ వెనక్కి వాలి చూపించబోతూ స్లిప్ అయ్యి ఆ అంటూ వెనక్కి పడబోతుంటే శౌర్య ఒక చేయి తన నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని ఇంకో చేత్తో తన చేతిని పట్టుకుని ఆపుతాడు. స్నిగ్ధకు ఒక్క క్షణం గుండె ఆగి మళ్లీ రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంటే శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. శౌర్య స్నిగ్ధ వణుకుతున్న పెదాలను చూసి మెస్మరైజ్ అవుతూ ముందుకు వస్తూ స్నిగ్ధ నడుముని గట్టిగా పట్టుకుంటాడు. స్నిగ్ధ కళ్ళు టపటపాలాడిస్తూ టెన్షన్ గా శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. శౌర్య స్నిగ్ధ పెదాలను అందుకునేంతలో శౌర్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆ రింగ్ లో షాక్ లోంచి తేరుకొని శౌర్య స్నిగ్ధను సరిగ్గా నిలబెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి
మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. స్నిగ్ధ శౌర్య వెళ్ళిన వైపే చూస్తూ పడిపోయేటప్పుడు, శౌర్య డాన్స్ వేసేటప్పుడు నడుము పట్టుకున్న స్పర్శని, తనకు కలిగిన అలజడిని గుర్తు చేసుకుంటూ, నాతో డాన్స్ చేసింది సీమానా? నేను బావని ఊహించుకున్నందువలనే అప్పుడు ఇలాగే ఉనిందా అనుకుంటూ ఉండగా శౌర్య స్నిగ్ధ దగ్గరికి వచ్చి స్నిగ్ధ అని పిలుస్తాడు. స్నిగ్ధ హా బావా అంది. శౌర్య రేపు హోలీ, బయటకి ఎక్కడికి వెళ్ళకు అన్నాడు. స్నిగ్ధ అమాయకంగా ఎందుకు బావా అంది. శౌర్య నీ కళ గురించి మర్చిపోయావా? బట్టలంతా రంగులు ఉన్నాయి, గుండెల మీద బుల్లెట్ తగిలినట్టు బ్లడ్ అంతా అయింది అన్నావు అని అన్నాడు. స్నిగ్ధ హా అవును బావా, కానీ దానికెందుకు బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడం? జరగాల్సిన దాన్ని ఎవ్వరం ఆపలేం బావా అంది. శౌర్య వెండేనట్లు స్నిగ్ధ పెదవులపై చేయి అడ్డుగా పెట్టి కోపంగా, అలా మాట్లాడకు స్నిగ్ధ, నీ విషయంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను అని మనసులో, నీకు చిన్న గాయమైతేనే నేను తట్టుకోలేను, అలాంటిది నీ గుండెకు బుల్లెట్ గాయమైతే నా గుండె ఆగిపోతుందే అని అనుకుంటూ స్నిగ్ధ నోటి మీద తన చేతిని తీసి, చెబుతున్నా కదా స్నిగ్ధ, రేపు బయటకు వెళ్లకు, అర్థమైందా అని గట్టిగా అరిచి చెప్తాడు. స్నిగ్ధ భయంగా వెనక్కి ఒక అడుగు వేసి అర్థమైంది బావా అంది. శౌర్య స్నిగ్ధ చంపన చేయి వేసి గుడ్ నైట్ స్నిగ్ధ, వెళ్ళి పడుకో అన్నాడు. స్నిగ్ధ గుడ్ నైట్ బావా అని వెళ్లి బెడ్ పై పడుకుంటుంది. శౌర్య కూడా వచ్చి స్నిగ్ధ పక్కన పడుకుంటాడు. స్నిగ్ధ శౌర్య ఎవరి ఆలోచనలో వాళ్ళు ఎప్పటికో నిద్రపోతారు. మరునాడు ఉదయం శౌర్య నిద్రలేచి కళ్ళు నిలుపుకుంటూ తెరిచి పక్కన చూసి స్నిగ్ధ లేకపోవడంతో లేచి బెడ్ దిగి స్నిగ్ధ అని పిలుస్తూ కిందకు వెళ్తాడు. ప్రభావతి శౌర్యకి ఎదురు వచ్చి కాఫీ ఇస్తూ, స్నిగ్ధ లేదు శౌర్య, తన ఫ్రెండ్స్ వస్తే బయటకు వెళ్ళింది, నీకు చెప్పమని చెప్పింది అంది. శౌర్య తీసుకుంటున్న కాఫీ కప్పు సడన్ గా వదిలేస్తాడు. కప్పు కింద పడి పగిలి కాఫీ అంతా ఉరిగిపోతుంది. శౌర్య సారీ ఆంటీ, స్లిప్ అయింది అన్నాడు. ప్రభావతి పర్వాలేదులే శౌర్య, నేను క్లీన్ చేయిస్తాను, ఒక్క 5 మినిట్స్ శౌర్య, కాఫీ మళ్ళీ పెట్టి ఇస్తాను అంది. శౌర్య నాకు కాఫీ వద్దు ఆంటీ, స్నిగ్ధ ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా అని అంటాడు టెన్షన్ గా. ప్రభావతి ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు శౌర్య, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మంది దాకా వచ్చి తనని తీసుకుని వెళ్లారు, అందరూ అమ్మాయిలే కాబట్టి నేను పంపాను, నువ్వు ఏమీ టెన్షన్ పడద్దు శౌర్య అంది. శౌర్య చాచా దాని గురించి కాదు ఆంటీ, నా టెన్షన్ వేరు అని మనసులో పోవద్దు అంటే పోయింది. తనకేమన్నా ప్రమాదం జరిగితే ఓ గాడ్, స్నిగ్ధకు ఏమీ కాకూడదు అనుకుంటూ ఫోన్ తీసుకుని స్నిగ్ధకు ఫోన్ చేస్తాడు. ఫోన్ పక్కనే టేబుల్ పై రింగ్ అవుతూ ఉంటుంది. శౌర్య ఛా ఇది ఫోన్ మర్చిపోయింది, సీమాకు చేద్దామనుకున్నాడు. ప్రభావతి ఫోన్ మర్చిపోలేదు శౌర్య, వాళ్ళు హోలీ ఆడేటప్పుడు రంగు నీళ్లకు ఫోన్ తడిచిపోతుంది అని తన ఫోన్ ని వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే వదిలి రమ్మన్నారు, ఎవ్వరూ కూడా ఫోన్ తెచ్చుకోలేదు అన్నారు అని అంది. శౌర్య నుదుటిన రుద్దుకుంటూ ఎలా వెతకాలి స్నిగ్ధ నిన్ను అనుకుంటూ శశికి ఫోన్ చేద్దాం అనుకొని అక్కడి నుండి బయటకు వచ్చి శశికి ట్రై చేస్తుంటాడు. శశి ఫోన్ లో అలారం టోన్ కు మెలకు వచ్చి మత్తుగా ఉండటంతో కళ్ళు నలుముకుంటూ పైకి లేచి ఫోన్ తీసుకొని అలారం ఆఫ్ చేస్తూ FB నోటిఫికేషన్ లో దీప్తి మెసేజ్ చూసి ఓపెన్ చేస్తాడు. హాయ్ గుడ్ మార్నింగ్ అన్న దీప్తి మెసేజ్ చూసి నవ్వుతూ, ఏంటి వీడు చాలా హ్యాపీగా ఉన్నట్లున్నాడు అనుకుంటూ, హాయ్ రా, గుడ్ మార్నింగ్ దీపు అన్నాడు. దీపు ఫోన్ చేతిలోనే ఉండటంతో వెంటనే మెసేజ్ చూసి, ఏమైంది నీ లవ్, ఎంతవరకు వచ్చింది, ప్రపోజ్ చేశావా, తను ఓకే అనిందా అని పెట్టింది. శశి కోపంగా ఉన్న ఇమోజీ పెట్టి, నీ ప్రశ్నలు ఆపుతావా, తన పేరు కూడా చెప్పడం లేదు, ఇంకా నా ప్రపోజ్ చేసేదేంటి, అయినా ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేశా, జీవితాంతం నా పక్కన ఉంటావా అని, ముందు నా పేరు కనుక్కో అనింది అని అన్నాడు. దీప్తి మనసులో పాపం శశిని చాలా ఏడిపించేస్తున్నాను అనుకొని, క్లూ ఇచ్చింది కదా, పేరు కనుక్కోవడం నీకు కష్టమా అనంది. శశి క్లూ ఇచ్చింది అని నేను నీకు చెప్పలేదే అన్నాడు. దీప్తి తనలో తాను, నీకు చేతిదుల ఎక్కువే, మెసేజ్ సెండ్ చేసే ముందు 1కి 4 సార్లు టైప్ చేయాలి కదా, ఏది పడితే అది టైప్ చేయడమేనా అనుకుంటూ, క్లూ ఇచ్చింది కాదు శశి, ఇచ్చుంటుంది అన్నాను అని, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఏ క్లూ ఇవ్వలేదా అంది. శశి ఇచ్చిందిలే పెద్ద క్లూ, నా పేరులోనే క్లూ ఉంది అంది. ఏ పేరు చెప్పినా అది కాదు అని అంటుంది. వాళ్ళ మమ్మీ ఏమైనా పిలుస్తుందేమో అని చూశాను, కానీ వాళ్ళ అమ్మ పక్కనే ఉంటుంటే ఇక తను ఎక్కడ పిలుస్తుంది అన్నాడు. దీప్తి నువ్వంటే ఇష్టం లేదేమోరా, వదిలేయి అనంది. శశి కోపం మెసేజ్ పెట్టి, నువ్వు వదిలేయన్నది నా ప్రాణాలైతే తేలిగ్గా వదిలేస్తాన్రా,
కానీ తను నా ప్రాణం కంటే ఎక్కువరా, ఎలా వదలను అన్నాడు. దీప్తికి అది చదివి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేనంటే అంత ప్రేమ నా శశికి, నిన్ను నా ప్రాణం పోయినా మిస్ చేసుకోను, లవ్ యూ శశి అని అనుకొని, అయితే తన పేరు కనిపెట్టక తప్పదు శశి అనంది. శశి, నీకు ఏమైనా తెలిసిన పేర్లు చెప్పు దీపు అన్నాడు. దీప్తి, అమ్మో నాకే ఫిడింగ్ పెడుతున్నాడు అని అనుకొని మమ్మీ పిలుస్తుంది. బాయ్ శశి అని ఫోన్ చాట్ కట్ చేస్తుంది. శశి పేరు చెప్పమంటే చాట్ కట్ చేసేశాడు. చెబుతా వీడి పని, రేపు వీడు లవ్ లో పడకపోడు, నన్ను హెల్ప్ అడక్కపోడు అనుకుంటూ ఫోన్ జేబులో వేసుకుని వాష్రూమ్ కి వెళ్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది. శశి జేబులోంచి ఫోన్ తీసి చూసి అన్నయ్య కాలింగ్ చూసి, అన్నయ్య ఇంత మార్నింగ్ ఫోన్ చేస్తున్నాడు, స్నిగ్ధాకు ఏమైనా ప్రాబ్లంనా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య అన్నాడు. శౌర్య, హలో శశి అని స్నిగ్ధ విషయం చెప్పి తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలి అని అంటాడు టెన్షన్ గా. శశి, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నయ్య, హోలీ సెలబ్రేట్కి వెళ్ళుంటారు, వచ్చేస్తారులే అన్నాడు. శౌర్య, లేదు శశి, నాకు తనకేమైనా ప్రమాదం జరగవచ్చు అని టెన్షన్ గా ఉంది, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి అని అన్నాడు. శశి, సరే అన్నయ్య, నేను కనుక్కుంటాను, స్నిగ్ధాకి ఏమీ కాదులే అన్నయ్య, మీరు టెన్షన్ పడకండి అని ఫోన్ కట్ చేసి శశికి తెలిసిన వారికి ఫోన్ చేస్తాడు. కానీ ఎవ్వరూ ఏం చెప్పలేకపోతారు. శశి అదే విషయం శౌర్యకి ఫోన్ చేసి చెప్తాడు. శశి ఫోన్ కట్ చేసి శౌర్య ఆలోచనలో పడతాడు. దీప్తి తన రూమ్ లోంచి హాల్లోకి వచ్చి అక్కడ క్లీన్ చేస్తున్న బుజ్జమ్మను చూసి కిచెన్ లోకి వెళ్లి ప్రభావతితో, ఏమైంది మమ్మీ అంది. ప్రభావతి, ఏమీ లేదులే, కప్పు స్లిప్ అయింది, కానీ ఈ కాఫీ శౌర్యకి ఇవ్వు అంది. దీప్తి, అక్క లేదా అంది. ప్రభావతి, లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తో హోలీ సెలబ్రేషన్స్ కి వెళ్ళింది అంది. దీప్తి, నన్ను లేపుండొచ్చు కదా మమ్మీ, అక్కతో నేను వెళ్ళుంటాను కదా అంది. ప్రభావతి, ఆఫీస్కి వెళ్ళవా ఏంటి, శౌర్య ఆఫీసే అని అస్సలు వెళ్ళటమే లేదు, వెళ్ళి మీ సార్ కాఫీ ఇవ్వు అంది. దీప్తి కాఫీ కప్పు తీసుకుని శౌర్య దగ్గరికి వస్తుంది. టెన్షన్ గా ఆలోచిస్తూ ఉన్న శౌర్య దగ్గరికి వచ్చి దీప్తి కాఫీ కప్పు పట్టుకుని నిలబడి, సార్ కాఫీ అంది. శౌర్య, వద్దు దీప్తి అన్నాడు. దీప్తి, సార్ ఏమైంది, ఎందుకు టెన్షన్ గా ఉన్నారు, కాఫీ కూడా వద్దు అంటున్నారు, ముందు మీరు కాఫీ తాగి రిలాక్స్ గా ఆలోచించండి, టెన్షన్ తో ఆలోచిస్తే మార్గం ఎదురుగ్గానే ఉన్నా కనిపించదు అని అంది. శౌర్య నవ్వుతూ దీప్తి చేతిలో కాఫీ తీసుకొని, థ్యాంక్స్ దీప్తి, నీకు తెలియకుండానే నాకు మంచి సలహా ఇచ్చావు, ఇంటి ఎదురుగ్గా స్ట్రీట్ లో కనిపిస్తున్న సీసీ కెమెరాని చూస్తూ అంటాడు. దీప్తి నవ్వి శౌర్య కాఫీ తాగేసేదాకా ఉండి ఖాళీ కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. శౌర్య రవికి ఫోన్ చేసి స్నిగ్ధ విషయం చెప్పి తను బయటకు వెళ్లిన టైంలో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయించమంటాడు. రవి, ఓకే సార్, నేను ఇప్పుడే వెళ్లి చెక్ చేస్తాను అని వెంటనే బయలుదేరి ఇన్స్పెక్టర్ హెల్ప్ తో శౌర్య ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. అందులో స్నిగ్ధ తన ఫ్రెండ్స్ తో వెహికల్లో ఎక్కి వెళ్లిపోవడం గమనించి అదే విషయం ఫోన్ లో శౌర్యకు చెప్తాడు రవి. శౌర్య, రవి ఆ వెహికల్ ఎక్కడికి రీచ్ అయిందో ట్రేస్ చెయ్యి అన్నాడు. రవి, ఓకే సార్ అని ఆ వెహికల్ వెళ్లే రూట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేస్తూ ఆ వెహికల్ ఎక్కడికి ఆగిందో చెక్ చేసి శౌర్యకు ఫోన్ చేసి చెప్తాడు. శౌర్య, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నువ్వు వచ్చేసే రవి అన్నాడు. రవి, సరే సార్ అని ఫోన్ కట్ చేసి బైక్ లో బయలుదేరతాడు. రవి స్నిగ్ధ వాళ్ళ వెహికల్ దగ్గరకు వచ్చేసరికి శౌర్య కూడా వస్తాడు. శౌర్య రవిని చూసి, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా రవి అన్నాడు. రవి, నేను ఇప్పుడే వస్తున్నాను సార్, కనుక్కుంటాను అని చుట్టూ గమనించి అక్కడ చిన్న హోటల్ కనబడటంతో అక్కడికి వెళ్లి హోటల్ ప్రొపరేటర్ కు వెహికల్ చూపించి, ఆ వెహికల్లో దిగిన మెడికల్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్లారో తెలుసా అన్నా అన్నాడు. ప్రొపరేటర్, తెలియదు సార్, ఇక్కడ అందరూ కాఫీ తాగి వెళ్లారు అన్నాడు. అప్పుడే 10 సంవత్సరాల కుర్రాడు టీ ట్రే పట్టుకొని అక్కడికి వచ్చి, నాకు తెలుసు సార్, వాళ్ళు అక్కడ కాంపౌండ్ లో హోలీ ఆడుతున్నారు, నేను కూడా ఇప్పుడు దాకా అక్కడే ఉన్నాను అన్నాడు. రవి నవ్వి, థ్యాంక్స్ రా అని అక్కడి నుండి శౌర్య దగ్గరికి వెళ్లి విషయం చెప్పి ఇద్దరు చెరొక బైక్ లో ఆ స్పాట్ కి వస్తారు. అక్కడ స్నిగ్ధ తన కాలేజీ స్టూడెంట్స్ 50 మెంబర్స్ దాకా లేడీస్ రంగు నీళ్లు చల్లుకుంటూ ఆనందంగా ఎగురుకుంటూ కనిపిస్తారు. అందరూ వైట్ డ్రెస్లే వేసుకొని ఉన్న రంగు నీళ్లతో ఫుల్ గా తడిచిపోయి ఉంటారు. రవి వాళ్ళని చూసి, సార్, ఇంతమందిలో మేడం ఎక్కడ ఉన్నారో, అసలు ఉన్నారో లేరో ఎలా తెలుసుకోవడం, దగ్గరికి వెళ్లాలన్నా అందరు లేడీస్, మనల్ని కుమ్ముతారేమో అన్నాడు. శౌర్య నవ్వి, తారల్లో జాబల్ని గుర్తించడం కష్టమా అని దూరంగా
రంగు నీళ్లను ఎగిరే అమ్మాయిపై స్ప్రే చేస్తూ ఉన్న స్నిగ్ధాన్ని చూపించి, అదిగో నా జాబిలి అని అంటాడు. రంగులతో నిండిపోయిన అందంగా మెరిసిపోతున్న స్నిగ్ధాను ఆనందంతో తనవి తీరా చూస్తూ, రవి మీరు గ్రేట్ సార్, మేడంని భలే కనిపెట్టారు అన్నాడు. శౌర్య ఉదయం లేచిన దగ్గర నుండి పడిన బాధంతా మర్చిపోయి హాయిగా నవ్వుతూ స్నిగ్ధానే చూస్తుంటాడు. రవి నేను వెళ్ళి స్నిగ్ధాను పిలుచుకుని వస్తాను సార్ అని వెళ్ళబోతుంటే శౌర్య రవిని ఆపి, వద్దు రవి, తను చాలా హ్యాపీగా ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు అన్నాడు. పని కాని తనకు ప్రమాదం అన్నారు కదా సార్ అని అన్నాడు. శౌర్య నేనున్నానుగా, చూసుకుంటాలే రవి, తన్ని ఎంజాయ్ చేయని, కానీ నేను చెప్పినవి తీసుకోనరా అని తనకేమి కావాలో లిస్ట్ చెప్తాడు. రవి చిన్నగా నవ్వుతూ ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి రంగులు కొడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న స్నిగ్ధకు సడన్ గా హార్ట్ బీట్ పెరుగుతుండటంతో తను సైలెంట్ అయ్యి చుట్టూ చూస్తుంది. తనతో పాటు ఉన్న సీమ ఏమైందే అని అంది. స్నిగ్ధ బావ వచ్చాడే అంది. సీమ నీ మొహం, నీకు మీ బావ పిచ్చి పట్టిందే, మనం ఇక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు, మీ బావ ఎలా రాగలడు అంది. స్నిగ్ధ లేదే, నేను నా బావని తెలుసుకోగలను, మా బావ ఇక్కడికి వచ్చాడు, నన్ను చూస్తున్నాడు, నాకు తెలుస్తుంది అంటూ అందర్నీ తప్పించుకుంటూ పరుగున వెళ్లబోతుంటే సీమ తన చేయి పట్టుకుని ఆపి, ఏంటే నీ పిచ్చి, మొన్న కూడా అంతే బావే నాతో డాన్స్ చేశాడు అన్నావు, ఇప్పుడు కూడా బావొచ్చాడు చూస్తున్నాడు అంటున్నావు, ఇంకాసేపు ఉంటే బావ నాతో హోలీ ఆడాడు అంటావేమో అని అంది. స్నిగ్ధ అది కాదే బావా అనంది. సీమ ఇంక నువ్వు పద స్నిగ్ధ అని సీమ ముందుకు వెళ్తుంది. స్నిగ్ధ చుట్టూ చూస్తూ అక్కడ రంగు నీళ్ళల్లో అడుగులు వేసి స్లిప్ అయి పడబోతుంటే తన నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు. పంజాబీ డ్రెస్ వేసుకొని ఫేస్ కి స్కార్ఫ్ చుట్టేసుకుని ఉన్న శౌర్య కళ్ళని మెస్మరైజ్ గా చూస్తూ ఉంటుంది స్నిగ్ధ. ఇంతకీ స్నిగ్ధ వచ్చింది శౌర్య అని గుర్తుపడుతుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.